నా పేరు దుర్గాప్రసాద్. నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీల్ కర్కి గారు ఎందుకు నియమించబడ్డారంటే అసలు ఎవరు ఈవిడ చూద్దాం. 1952 సంవత్సరంలో జూన్ 7వ తారీఖున ఆవిడ జన్మించారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో. 72వ సంవత్సరంలో డిగ్రీ కంప్లీట్ చేశారు. 1975 మన భారతదేశంలో బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేశారండి. 1978లో లా కంప్లీట్ చేశారు. 1979వ సంవత్సరం నుంచి లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 2007 నాటికి సీనియర్ అడ్వకేట్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. 2009లో తాత్కాలిక సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడ్డారు. 2010లో పర్మనెంట్ సుప్రీంకోర్టు జడ్జిగా నియమించబడ్డారు. 2016లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ నేపాల్గా నియమించబడ్డారు. ఆవిడ సంచలనమైన తీర్పులు ఇవ్వడంలో మంచి తీర్పులు ఇచ్చారు. అందుకే ఆవిడని తాత్కాలిక ప్రధానమంత్రి